ఆ రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. సరే ఏం చెప్పినా కూడా వాదన ఏంటంటే వాళ్ళు కూడా ముస్లింసే, సో ఇది మతపరమైన రిజర్వేషన్లు అనేటువంటి వాదన అప్పటి నుంచి ఉంది. అది కోర్టు వరకు వెళ్ళి మీరు అన్నట్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడు తెర మీదకి ఎందుకు వస్తున్నది అంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తెర మీదకి ఎక్కువగా తీసుకొస్తున్నది దేశవ్యాప్తంగా. మేము ముస్లింస్ రిజర్వేషన్లు ఇస్తాము అని, అలాగే వాళ్ళకు అనుకూలమైనటువంటి కొన్ని అంశాలు మేము చేస్తాము అని చెప్పి, అది తెలంగాణలో మనకు స్పష్టంగా కనపడింది. వచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా మాట్లాడటం. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అది అమలైంది కాబట్టి అది ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు వర్తించే విధంగా ఉంది. మరి విభజన చట్టంలో దాన్ని ఆ అంశాన్ని ఏం చర్చించలేదు. మరి ఆ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వర్తిస్తుంది, తెలంగాణకు ఎట్లా వర్తిస్తుంది అన్నది క్లారిటీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే దాని మీదనే రెండు రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎన్నికల సబ్జెక్ట్ గా తీసుకున్నారు. అంటే నడుస్తున్నాయి కదా రెండు రాష్ట్రాల్లో కూడా. దాని కర్ణాటక కూడా మళ్ళీ అడాప్ట్ చేసుకున్నట్టుంది. కర్ణాటక కూడా అట్లాగే మా దగ్గర కూడా ముస్లింస్ లో వెనుకబడిన వర్గాలు ఉన్నారని అందులో కొన్ని కులాలని యాడ్ చేసి వాళ్ళు కూడా మేము కూడా చట్టం తీసుకొస్తాం ఇచ్చారు. వాళ్ళు చట్టం ఇచ్చినట్టున్నారు, ఆల్రెడీ తెస్తామన్నారా? తెస్తామన్నారు. ఇంకా దాన్ని రన్నింగ్ లో అయితే ఆంధ్ర తెలంగాణ నాకు తెలిసి అందువల్ల ఏంటి ఇక్కడ మరి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏమైనా ఎలా ఉన్నా కూడా బీజేపీ పాలసీ ఏంటి క్లియర్ గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. మేము ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము, ముస్లింస్లకు వ్యతిరేకం కాదు, ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకము. ఇంకా ఏదైనా రిజర్వేషన్ల పర్సెంటేజ్ మిగిలిన దాన్ని ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము పంచుతాము, దాన్ని ఇంకా పెంచుతాము ఆ రిజర్వేషన్ల పని. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ ఏం పల్ల వెతుకున్నదంటే రాజ్యాంగాన్ని మారుస్తారు, మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తారు, వీళ్ళు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కూడా ఎత్తేస్తారు అని చెప్పి పాట పాడుతున్నారు. సో జనము ఇవాళ ఎవరెన్ని పాటలు పాడినా జనం ఇవాళ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో అయితే లేదు. మరి ఒకవేళ మేనిఫెస్టోలో పెట్టి మేము ముస్లింస్ మత రిజర్వేషన్లు అంగీకరించామని బీజేపీ చెప్తే మరి ఎక్కడన్నా ముస్లింస్ వైపు నుంచి ఏమైనా ఉద్యమాలు లేకుంటే రియాక్షన్స్ ఏమైనా ఇండియాలో కనపడ్డాయా? భారతదేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఎక్కడ కనపడలేదే. మరి ఎంత రియాక్షన్ రావాలా? ఏం రాలేదే. మరి వాళ్ళకి తెలుసు అది రాజ్యాంగ పరంగా ఇవ్వడానికి లేదు అని. తెలియదా? తెలిసే కదా ఊరుకున్నారు. ఎక్కడన్నా ఉందా రియాక్షన్ చెప్పండి. ఎక్కడన్నా నువ్వు హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా లేదు.